వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారు రూల్స్ ఏమీ పాటించిన అవసరం లేదు అన్న అంశంపై ఫిర్యాదులు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించకుండా వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడటం దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) అండ్ 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అండ్ అండర్ సెక్షన్ 153A, 505(2), 171F అండ్ 171J ఆఫ్ ఐపీసీ అండ్ కన్స్యూమ్స్ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఎటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ప్రమాదకరమైన పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెనాలిలోని తేనప్రోలు గ్రామంలో ఉపాధి పని చేస్తున్న పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి కూలీలను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు అనేక సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. 2 పూటల పని వల్ల సుమారు 4-5 కిలోమీటర్లు దూరం 2 సార్లు పనికి రావాల్సి వస్తుందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. అలాగే గతంలో ఇచ్చేటటువంటి సదుపాయాలు కూడా ఏవి అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ చట్టం రాలేదని, అనేక పోరాటాలు చేసిన ఫలితంగా పని హక్కును గ్యారంటీ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పోరాటాల ఫలితంగా వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ పనిని నీరు గారిచేందుకు కుట్ర చేస్తుందని తెలిపారు. 300 రూపాయల కనీస వేతనం అని చెప్పి వారికి వచ్చేటటువంటి ఇతర సదుపాయాలను కూడా కట్ చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు 300 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని, అలాగే సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని, పలుగు పారకు మంచినీరుకు డబ్బులు ఇవ్వాలని కోరారు. ఉపాధి కూలీలు ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి మెడికల్ కిట్లు అందజేయాల్సిన ప్రభుత్వం వారికి మెడికల్ కిట్లు అందజేయట్లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి మెడికల్ కిట్లు అందజేయాలని చెప్పేసి. అలాగే ప్రమాదవశాత్తు ఏదైనా వాళ్ళకి ప్రమాదాలు జరిగితే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీ తెలంగాణ ఎన్సీసీ గ్రూపులు విభజన ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. శ్యామలనగర్లోని ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ను మధుసూదన్ రెడ్డి సందర్శించారు. ఎన్సీసీ లేని జిల్లాలో ఎన్సీసీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 కళాశాలల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని,
అన్ని సౌకర్యాలను పరిశీలించి త్వరలో అనుమతి ఇస్తామన్నారు. ప్రతి గ్రూప్లో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా కడప ఎన్సీసీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలల ఎన్సీసీ అనుమతులను రద్దు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్, ప్లానింగ్ అండ్ కోఆర్డినేటర్ సంజయ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సెగ్రిగేట్ చేసిన తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్లో కవర్ అవ్వట్లేదు ఎన్సీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో లేదు. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్కి స్ప్రెడ్ చేయాలి ఎన్సీసీని. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అసలు ఎన్సీసీ అనేది లేనే లేదు. వీల్ హావ్ టు స్ప్రెడ్. ఆ ఎన్సీసీ ప్రజెన్స్ ఉండాలి. దట్ ఈస్ వన్. కొన్ని చోట్ల ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో, ట్రైబల్ స్కూల్స్లో ఎన్సీసీ లేదు, వాళ్ళకి ఎన్సీసీ అనే అవగాహన కూడా లేదు. అక్కడ కూడా ఎన్సీసీ స్ప్రెడ్ చేయాలి. ఎస్పెషలీ బ్యాక్వర్డ్ రూరల్ ఏరియాస్లో, బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఎన్సీసీ స్ప్రెడ్ చేయాలి. 1600 పైన కాలేజెస్, స్కూల్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ పెరిగింది. సమ్ కాలేజెస్ ఇనిషియల్ ఏం చేస్తారంటే ఎన్సీసీ కావాలని చెప్పేసి అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని వస్తారు మా దగ్గరికి. బట్ చూస్తే ఫెసిలిటీస్ మనం గ్రౌండ్ లెవెల్ చూసిన తర్వాత ఇనిషియల్లీ ఒప్పుకుంటారు, ఎన్సీసీ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఎన్సీసీ యూనిట్ రాగానే అక్కడ బోర్డు పెట్టుకొని వాళ్ళ ఎన్రోల్మెంట్ పెరుగుతుంది వాళ్ళ కాలేజీలో, తప్పితే వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, అలా చేయొద్దు. అందుకని చెప్పేసి వాటిని వీడౌట్ చేస్తున్నాం. వీడౌట్ చేసేసి ఓన్లీ చాలా కాలేజెస్ ఉన్నాయండి, 1600+ కాలేజెస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వెయిటింగ్లో ఉన్నారు. జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కేంద్రీయ ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఆదేశించారు. ఢిల్లీలోని నిర్విచన్ సదన్ నుండి నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా వెలగపూడి సచివాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చేపట్టిన చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయి కాబట్టి వాటిని తగ్గించేందుకు తప్పుడు ప్రచారాలను ఆ పార్టీ నేతలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ టీడీపీతో కుమ్మక్కైందంటూ నోటికి వచ్చినట్లు సజ్జల, పేర్ని నాని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నిబంధనల ప్రకారమే పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ ఆదేశాలు ఇచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. 24న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని, బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడ బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనో కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది. కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4వ తేదీ కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.